నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలను వీడని ముంపు కష్టాలు సహాయ చర్యలు చేపట్టిన సర్కార్ రేపు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఆపరేషన్ బుడమేరు చేపడతామన్న సీఎం కబ్జాకోర్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక గత ప్రభుత్వ తప్పిదం వల్లే గంట్లు పడ్డాయని ఆక్షేపణ క్రమంగా సాధారణ స్థితి దిశలో బెజవాడ కొలిక్కిరాని ప్రకాశం బ్యారేజ్లో ఇరుక్కున్న బోట్ల తొలగింపు ముక్కలు చేయాలని నిర్ణయం భారీ రుణభారం తెలంగాణకు సవాలుగా మారిందన్న రేవంత్ కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన వారికి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం క్రితంసారి ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసన్న మంత్రి శ్రీధర్ బాబు 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు దిశలో ముందడుగు నూతన విధానాన్ని నోటిఫై చేసిన కేంద్రం 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహణకు 4 వ్యోమగాములను పంపిన సంస్థ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వర్షాలు ఆగినా ముంపు సమస్యలు కొనసాగుతున్నాయి నదులు జలాశయాలు వాగుల ఉధృతి కొనసాగుతోంది పరివాహక ప్రాంతాల్లో పొలాలు నీటి మునిగాయి చిన్నపాటి వంతెనలు కల్వర్ట్లు కొట్టుకుపోయి మన్యంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉత్తరాంధ్రలో పర్యటించి నష్టాన్ని పరిశీలించనున్నారు వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు మన్యం అల్లూరు జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయం నుంచి 49,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తున్నారు వరద ఉధృతికి వంతెన పాక్షికంగా దెబ్బతింది లక్ష్మీపురం పంచాయతీ ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి మాచకండ్ జల విద్యుత్ కేంద్రం టర్బైన్ ఫ్లోర్ లోకి 5 అడుగుల మేర వరద నీరు చేరడంతో విద్యుదుత్పత్తి నిలిపివేశారు అల్లూరు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో వాగులు పొంగుతున్నాయి ముసురుమిల్లి జలకళ సంతరించుకోగా భూపతి జలాశయం 3 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు సీతపల్లి వాగు ఉధృతికి మారేడుమిల్లి వై రామవరం మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి అనకాపల్లి జిల్లాలో తాండవ వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి ఎస్ రాయవరం మండలం ఇందేసమ్మ వాగు ధాటికి ఘాట్ రోడ్డు కోతకు గురైంది తాండవకు ఆనుకొని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది సత్యవరం వంతెనపై నీటి ప్రవాహంతో సమీప గ్రామాలకు రవాణా స్తంభించింది మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగావతి పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మొండిగడ్డ పూడిపోవడంతో 200 ఎకరాలకు పైగా పొలాలు నీట మునిగాయి నరసన్నపేట మండలంలో 5,000 ఎకరాల తంపర భూములు వరద బారి పడ్డాయి ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని తీర ప్రాంతాల్లో వరి పంట నీటిపాలైంది ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆదేశాలతో జేసీబీతో తవ్వి వరద నీటిని సముద్రంలోకి మళ్లించారు కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో అనేక గ్రామాలు నీట మునిగాయి భూపాలపట్నంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఆహారం పంపిణీ చేశారు రాజుపాలెంలో రోడ్డుపై వరద ప్రవహిస్తోంది ప్రతిపాడు సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచాయి ఎస్ తిమ్మాపురం రాజుపాలెం గోపాలపట్నం గ్రామాలను వరద ముంచెత్తింది ముంపు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు ఏలేరు ఉగ్రరూపానికి పిఠాపురం గొల్లప్రోలు కొత్త పల్లి మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి కత్తిపూడి కాకినాడ జాతీయ రహదారిపైకి నీరొచ్చింది రాపర్తి వద్ద గొర్రెకండి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన 3 యువకులు వరదలో చిక్కుకున్నారు ఒకరినొకరు పట్టుకుని కష్టపడి ఒడ్డుకు చేరారు గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది
అప్పనపాలెం వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ కోరారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నాన్ని బురద కాలువ వరద చుట్టుముట్టగా పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇళ్ల మధ్య వరద చేరింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని 4 మండలాల్లో గ్రామీణ రోడ్లు జలమయమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తోన్న ప్రవాహాన్ని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వస్థితికి చేరుకుంటోంది. బుడమేరు వరదతో విలవిల్లాడిన ప్రాంతాలు కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోవడంతో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. బాధితులకు నిత్యావసరాల పంపిణీ వేగవంతమైంది. రేషన్తో పాటు పాలు, పండ్లు ఉచితంగా అందజేస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం రాయితీపై కూరగాయలు అందజేస్తోంది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైరల్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో రహదారులు మళ్లీ రద్దీగా మారాయి. బురద చేరిన ఇళ్లను, తడిసిన పాడైన వస్తువులను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోని వస్తువులు, సామాగ్రిని మరమ్మతుకు ప్రభుత్వం సాయం చేస్తోంది. జక్కంపూడి కాలనీలో వరద క్రమంగా తగ్గుతోంది. సురక్షిత ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. మంత్రులు మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, కూటమి ప్రజాప్రతినిధులు జక్కంపూడి కాలనీలో నిత్యావసరాలు, రేషన్ పంపిణీ చేశారు. పాయికాపురం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని మోటార్లతో తోడిపోస్తున్నారు. కుందావారి, కండ్రిక, నున్నా, నూజివీడు రోడ్డులో ఇళ్ల మధ్యలో నీటిని మోటార్లతో తోడారు. ఆపరేషన్ బుడమేరు ప్రారంభించి కబ్జాలు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గండ్లను పట్టించుకోకపోవడం, పడవలు వదిలిపెట్టడం జాతి ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినందుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారు తిరిగి నిలదొక్కునే వరకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బుడమేరుకు గండిపడిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. కాలినడకన వెళ్లి గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహంపై సీఎంకు అధికారులు వివరించారు. బుడమేరుకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. విజయవాడ సహా ఏపీలోని వర్షాల వల్ల ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధ్యయనం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. యుద్ధంలో గెలిచాం గాని యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతా ఉంది. ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి, కంపెనీలతో కూడా మాట్లాడాను. అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను. లేబర్ ఛార్జెస్ అన్ని 100% ఎగ్జామ్ చేస్తామని, స్పేర్ పార్ట్స్ అన్ని 50% వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే 100% ఇవ్వగలిగితే ఇవ్వండి. CSR ఫండ్స్ వాడండి. వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను. ఒకసారి వర్షానికి తడిసిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది, 90% పాడైపోతాయని చెప్పారు. ఇక్కడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీ కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పారు. అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే బుడమేరు కట్టలు తెగి గండ్లు పడ్డాయన్న చంద్రబాబు త్వరలో ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. బుడమేరు డ్రైన్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి తెగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం. నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు, ఆ ముసుగు తొలగిస్తా. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే. 3 బోట్లు వదిలి పెడతారా? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా? మీరు మనుషులా? మీరు ఏదో కావాలని చేస్తున్నారంట. అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా? 10 రోజులు విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలు పనిచేసిన అధికార యంత్రాంగానికి, కార్మికులు, అన్ని శాఖల సిబ్బందికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ఉరకలు వేస్తోంది. ఈ ఉదయం 7:30కే 43 అడుగులకు చేరిన గోదావరి మధ్యాహ్నానికి 47 అడుగులు దాటింది. స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం వద్ద మెట్లు వరదలో మునిగాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నది ఉధృతికి మురుమూరు వద్ద ప్రధాన రహదారిపై వరద చేరి భద్రాచలం దిగువన ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా నీటి మట్టం పెరుగుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. గోదావరి ఎగువ నుంచి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుతుండగా కొన్ని గేట్లను మూసేశారు. ప్రస్తుతం 5 గేట్ల నుంచి నీటిని వదులుతున్నారు.
భారీ రుణభారం తెలంగాణకు సవాలుగా మారిందని రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. లేదంటే అదనపు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాభవన్లో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్న సీఎం తెలంగాణ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులను వివరించారు. దేశంలోనే యంగెస్ట్ స్టేట్ తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నట్లు చెప్పారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు సీఎం వివరించారు. తెలంగాణ రుణభారం 6,85,000 కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెటేతర రుణాలు ఉన్నట్లు వివరించారు. గత 10 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకుందన్న సీఎం ప్రస్తుతం ఆదాయంలో ఎక్కువ భాగం రుణ చెల్లింపులకే వెళుతోందని చెప్పారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకుంటే తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈ సమస్య అధిగమించడానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 నుంచి 50% పెంచాలన్నారు. ఈ డిమాండ్ నెరవేరితే దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు తగిన నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్టు భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ గ్యాప్ ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ గా ఉంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది. అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ చూస్తే అత్యంత లోయెస్ట్ గా ఉంది. ఉన్న వాళ్ళ దగ్గర ఆదాయం, ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది, లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము. దీని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, ప్రోత్సాహకం ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియా చెప్పారు. రుణాల రీస్ట్రక్చరింగ్, అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని చేసిన అభ్యర్థనను పరిశీలిస్తామని వివరించారు. 15వ ఆర్థిక సంఘం డివిజబుల్ పూల్లో 41% నిధులు సిఫార్సు చేయగా ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నామని తెలిపిన పనగాడియా అన్నీ కలిపి 30% వస్తోందని రాష్ట్రాలు చెబుతున్నట్లు వెల్లడించారు. సెస్ సర్చార్జీలో కూడా వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినట్టు పనగాడియా వివరించారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు బాగున్నాయన్న ఆయన పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తగిన సిఫార్సులు చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ వ్యవహారాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తారుమారు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఇబ్బంది పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు కాకుండా పీఏసీ పదవి ఎవరికి ఇచ్చారో అందరూ చూశారని పేర్కొన్నారు. నిబంధనలు, సంప్రదాయాలు పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేని పీఏసీ చైర్మన్ చేశారని నమ్ముతున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. శాసన సభాపతి గారు రూల్స్ కు అనుగుణంగా, ఈ రోజు ప్రెసిడెంట్స్ కు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసన సభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయటం జరిగిందని మేము గట్టిగా నమ్ముతాము. ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, మా ప్రభుత్వం నమ్ముతుంది. దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పొంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ నియమావళిని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ నియామక ప్రక్రియ పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుడికే పీఏసీ చైర్మన్ ఇవ్వాలని రూల్ బుక్లో ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నుంచి 3 నామినేషన్ వేస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని నిలదీశారు. నామినేషన్ వేసిన హరీష్ రావు పేరు ఎన్నిక కమిటీలో ఎందుకు లేదని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పీఏసీ నుంచి బయటకు పోయిండు, నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పీఏసీ లోపలికి ఎట్లా వచ్చిండు? హరీష్ రావు గారు ఉంటే మీకు ఏంది భయం? బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పీఏసీలో ఉంటే, ఒకవేళ హరీష్ రావు గారు చైర్మన్గా ఉంటే ఏం చేస్తాం? మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచకుండా కాపాడతాం. దానికి మీకు ఉలికెందుకు? రాహుల్ గాంధీ గారు
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్తా ఉంటారు. ఇక్కడ వేరే రాజ్యాంగమా, తెలంగాణలో ఢిల్లీలో వేరే రాజ్యాంగమా? రాజ్యాంగం చేయిలో పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా అంటున్న రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. తెలంగాణలో 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని 2019లో బీసీ సంఘ నేత ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో బీసీ కులగణన చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అటు కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ మేరకు 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు కులగణనపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణను ముగించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇల్లు లేక మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న మల్లమ్మ అనే వృద్ధురాలి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 8 ఏళ్ల నుంచి అక్కడే జీవనం సాగిస్తున్న మల్లమ్మకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్న రేవంత్ రెడ్డి మల్లమ్మని పరామర్శించి ఆమె క్షేమం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. హుస్సేన్ సాగర్లో మట్టి ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని, పీఓపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని లాయర్ వేణుమాధవ్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం నిమజ్జనాలు జరగట్లేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని, భారీ క్రేన్ల వల్ల ట్యాంక్ బండ్కు ముప్పు ఉందన్నారు. ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టతనిచ్చింది. పీఓపీ విగ్రహాలను సహజ జలవనరులో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈసారి హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలను అనుమతించడం లేదంటూ ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన పోలీసులు భక్తులెవరూ పీఓపీ విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేయవద్దని సూచనలను పొందుపరిచారు. అంతేకాకుండా భారీ ఎత్తున ట్యాంక్ బండ్ గ్రిల్స్కు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లను ఏర్పాటు చేసి 2 రోజుల నుంచి నగరంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు మట్టి, పీఓపీ విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. దేశం అనేక రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతుందని, అదే సమయంలో ప్రతి రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అనూహ్యంగా జనాభా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సిఆర్ రావు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్సియు వీసీ ప్రొఫెసర్ బీజే రావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా హాజరయ్యారు. తొలుత ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం సిఆర్ రావు ప్రతిమ ఆవిష్కరించారు. సిఆర్ రావు ప్రపంచం గర్వించదగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త అని వెంకయ్యనాయుడు కొనియాడారు. Mission for the nation. Rao Garu took it as a mission. He was thinking, he was coming out with, because he took it as a mission. So younger generation also is saying that education and health are considered as a mission. I call upon all the people to take this as a mission, the challenge before them, and then consider it as a mission. And with the governments of Telangana and Andhra Pradesh aiming at $2 trillion in these states, I think this institution, the students of this institutions should take the opportunity, and also the government should use this institution to enable that. And also this institution should help India become the most developed nation in the world. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. భారీ క్రేన్లు వినియోగించినప్పటికీ బోట్లు ఇంచు కూడా కదలలేదు. ఒక్కోటి 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లను వాడినప్పటికీ బోట్లు మాత్రం కదలలేదు. 5 గంటలకు పైనే శ్రమించిన సిబ్బంది బోటు కదలనందున ఇవాళ్టికి పనులు నిలిపివేశారు. బోట్ల తొలగింపు కోసం 2వ ప్రణాళిక అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు వైజాగ్ నుంచి డైవింగ్ టీమ్స్ రప్పిస్తున్నారు. డైవర్లు నదిలోకి వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నట్లు అధికారులు తెలిపారు. డైవర్లు రేపు ఉదయమే ప్రకాశం బ్యారేజ్కు చేరుకుని పని ప్రారంభించనున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు వేతనం 10,60,00,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే ఏపీ ఎన్జీఓ తరపున ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మరో రోజు జీతాన్ని ఏపీ బీసీఎల్ తరపున సీఎం సహాయనిధికి ఇచ్చారు. సిఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు మురళీకృష్ణ 4 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. బాధితుల కోసం 2.77 కోట్ల విలువైన ఆహారం, నీరు, ఇతర వస్తువులు అందించామని మురళీకృష్ణ తెలిపారు. ఏపీ సర్పంచ్లు నెల వేతనం 3.92 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తలు 2,97,00,000 విరాళం ఇచ్చారు. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ 2 కోట్లు, వరద బాధితులకు గ్రామ సర్వేయర్లు 80 లక్షల రూపాయలు ఇచ్చారు. సెయిల్ సెమ్ కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామికవేత్తలు 47 లక్షలు ఇచ్చారు. తిరుమల కాలేజ్ అధినేత తిరుమలరావు 50 లక్షల విరాళం అందజేశారు. పొంగనూరుకు చెందిన విజయవాణి ప్రింటర్స్ 25 లక్షలు, విజయవాడకు చెందిన సీవెల్ ఎంటర్ప్రైజెస్ 10 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందజేశారు. తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం అందజేసింది. మేఘా సంస్థ ఎండీ పివి కృష్ణారెడ్డి సీఎంకు 5 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ 2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ సీఎంఆర్ఎఫ్కు 1 కోటి రూపాయలు విరాళం అందజేశారు. మైత్ర ఎనర్జీ గ్రూప్, అక్షత గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్ 1 కోటి రూపాయలు రిలీఫ్ ఫండ్కు ఇచ్చారు. ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించేందుకు పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద 4 వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సాయంతో ఫాల్కన్ 9 రాకెట్ దూసుకువెళ్లింది. ఈ మొత్తం మిషన్కు వ్యాపారవేత్త జెడ్ ఇస్సాక్మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. స్పేస్ ఎక్స్కు చెందిన మిషన్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్ అంతరిక్షానికి వెళ్లారు. పోలారిస్ మిషన్లో తలపెట్టిన 3 మానవ సహిత యాత్రల్లో ఇది మొదటిది కాగా ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే వినియోగించారు. ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సమీపంలో ఆగనప్పటికీ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకువెళ్లి భూ ప్రదక్షిణ చేయనుంది. ఈ ప్రాజెక్టును ఆగస్టు 27నే చేపట్టాల్సి ఉన్న ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేశారు. దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ ఫీజు వసూలు వ్యవస్థను కేంద్రం అమల్లోకి తెచ్చింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ GNSS ఉన్న ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ జాతీయ రహదారుల ఫీజుల రూల్స్ను సవరించింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం వాహనం ప్రతి దిశలో 20 కిలోమీటర్లు దాటిన తరువాత ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్ వసూలు చేస్తారు. GNSS వ్యవస్థ ద్వారా ఈ టోల్ ఫీజును వసూలు చేస్తారు. ఫాస్టాగ్కు అదనంగా శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజును ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని జూలైలోనే కేంద్రం తెలిపింది. బెంగళూరు, మైసూరు, పానీపట్, హిస్సార్ మధ్య ఈ విధానంపై ప్రయోగాత్మక అధ్యయనం చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేటి నుంచి అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శాటిలైట్ విధానం ద్వారా ప్రయాణం సులభతరమవుతుందని తెలిపింది.